మదనపల్లి ప్రెస్ క్లబ్ రావడానికి కారణం మీ ముందు 4 అంశాలు మాట్లాడడానికి రావడం జరుగుతాం. ఒకటి, అన్య మతాలు. రెండవది, మదనపల్లి ఫైళ్లు, లిక్కరు. మూడవది, ప్రైమరీ స్కూళ్ళు, 3 లక్షల మంది విద్యార్థులు. నాలుగవది, బీజేపీ టీడీపీ పరిపాలన. నిన్ననే టీటీడీ బోర్డు మీటింగ్ జరిగింది. అనేక అంశాలు పరిశీలించారు, సంతోషం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సివిల్ సర్వెంట్, పేరు చెప్పదలుచుకోలేదు, ఒక సివిల్ సర్వెంట్ టీటీడీలో అన్య మతాల గురించి మాట్లాడడం జరిగింది. చాలా బాధాకరం. పాలిటీషియన్లు మాట్లాడవచ్చు, బోర్డు సభ్యులు కూడా మాట్లాడవచ్చు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సివిల్ సర్వెంట్ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఏదైనా మాట్లాడాలి, చేయాలి. అంతేగాని ఆయన ఇష్టానుసారంగా అన్య మతాల గురించి ప్రస్తావించడం జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఆరోగ్యవరం మదనపల్లి 100 సంవత్సరాల నాడు ఒక క్రిస్టియన్ మహిళ వచ్చి, ఆ రోజుల్లో టీబీకి మందు లేని రోజుల్లో టీబీ కేంద్రాన్ని మదనపల్లిలో స్థాపించి, ఆ రోజు టీబీ పేషెంట్ల కొరకు అది ఎంతో కృషి చేసింది. ఆ అమ్మ ముల్లర్ అనే ఆ అమ్మ వచ్చేటప్పుడు కూడా ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చారు. ముల్లర్ 1912లో వాళ్ళు చేసిన సేవలు అక్కడ రాలేదు, వాళ్ళు పెట్టుకోలేదు అన్య మతాలు అని. మరి ప్రక్కనే ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లోర్, సిఎంసి చిత్తూరులో హిందువులకు 50% మంది అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ మాటలు మాట్లాడటం లేదు, అన్య మతస్థులని. కొత్తగా ఈ మధ్య భారతీయ జనతా పార్టీ వాళ్ళు పేదరికాన్ని తీసేయలేక, నిరుద్యోగాన్ని తొలగించలేక కొన్ని ఫాసిస్టు మాటలు మాట్లాడుతున్నారు. ఏమి చేయలేనోడు ఏదో మాట్లాడతాడు, అన్య మతం. ఏందయా, అందరూ భారతీయులయా, వాళ్ళంతా ఎస్సీలయా. ఎస్సీలకు టీటీడీ దేవస్థానంలో మరి అక్కడ అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎస్సీలకు టెంపుల్లో ప్రాధాన్యత లేదు. ఎస్సీలకు అక్కడ ఉన్నటువంటి వ్యాపార కేంద్రాల్లో ఒక్క ఎస్సీ కూడా లేడు. చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తున్నాను, మదనపల్లి నుంచి అంటరానితనం అనేది కనిపిస్తా ఉంది. మరి అన్య మతం అనే పేరు మీద భారతీయులను దూరం చేస్తున్నారు. ప్రక్కనే ఉన్నటువంటి సంస్థలు, మదనపల్లిలో పెట్టినటువంటి బీటీ కాలేజ్ కానీ, లేకపోతే మరి టీబీ కేంద్రం కానీ, ఎవరు వాళ్ళు క్రైస్తవులు వచ్చి భారతదేశంలో సేవలు చేశారు. అటువంటి సేవలు చేయాల్సింది వాడిచ్చి అన్య మతాన్ని గురించి ఒక ఆఫీసర్ మాట్లాడటాన్ని అభ్యంతరకరమని నేను తెలియజేస్తున్నాను. ఆయన పేరు చెప్పడం లేదు. ఒక సివిల్ సర్వెంట్, ఆయన యూపీఎస్సీ నుంచి వచ్చాడు. ఆయన బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సభ్యులు మాట్లాడితే నేను కాదను, టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడితే నేను కాదను. ఆయన ఒక పాలిటీషియనో లేకపోతే ఇంకేదో. మరి బాధ్యతతో అన్య మతాల గురించి మాట్లాడటం అనేది సబబు కాదు. భారత రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉంది సివిల్ సర్వెంట్లుగా నేను తెలియజేస్తున్నాను. రెండవ విషయం, మిథున్ రెడ్డి బిడ్డగా నాకు చూశాను. ఆయన
ఎంపీగా చూశాను, మురిసిపోయాను. పార్లమెంట్ లో స్పీకర్ స్థానంలో కూర్చుంటే నేను ఎంతో సంతోషపడ్డాను. మరి నేను జైలు పోవడం అనేది బాధాకరం. మన ప్రాంత ఎంపీ, నాకు తెలిసిన బిడ్డ, బాగా ఎదిగాడు, పైకి వచ్చాడు. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ లైఫ్ లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు. తలుపు సందులో ఏళ్ళు పెడితే నలుగుతాయి. మరి ఏమైనా కూడా నేను ఆయన అరెస్ట్కి నేను లోపల బాధపడుతున్నా. ఎందుకంటే తెలిసిన బిడ్డ, మా తిరుపతిలోనే పెరిగినటువంటి బిడ్డ, వాళ్ళ అమ్మ నాయన నాకు తెలుసు. ఈ ప్రాంతం ఎంపీ. ఏది ఎట్టాగైనా కూడా చట్టం ముందు అందరూ సమానం కాబట్టి చట్టం ముందు చట్టం పని చేసుకుంటూ పోతుందని తెలియజేస్తూ, మరి ప్రైమరీ స్కూళ్ళు, ప్రాథమిక పాఠశాలలు 1987లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. కుగ్రామాల్లో కూడా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. మరి అంతేకాదు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి గత సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలను మూసేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో ఆయన దాదాపుగా 35,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 10,000కి దించాలన్న కుట్రతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు 3 లక్షల మంది బడులకు దూరం అయ్యారు. 3 లక్షలు ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు 3 లక్షల మంది బడులకు దూరం అయ్యారు. 3 లక్షల మంది బిడ్డలకు మధ్యాహ్న భోజనం తింటుంటున్న బిడ్డలు ఈ రోజు బళ్ళకు పోలేక, బళ్ళు లేక తలుపులు మూసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు మరి వాళ్ళ జీవితాలను నాశనం అవుతున్నాయని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవయ్యా స్వామి. ఎందుకయ్యా నీకు పేదోళ్ల పైన ఇంత ద్వేషం ఎందుకు వస్తా ఉంది? ఆలోచించమని, పునరాలోచించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి నుంచి నేను తెలియజేస్తున్నాను. మంచిది కాదు. ప్రాథమిక పాఠశాల కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందరికీ విద్య అనే నినాదంతో తీసుకొచ్చాం. ఈ రోజు అందరికీ విద్య ఏడుంది? కొంతమందికి విద్య నువ్వు వెళుతున్నావు. ఇది పొరపాటు చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా అది రాష్ట్ర పరిస్థితులు బాగా లేవు. మరి రాజధాని నగరం అమరావతిలో కట్టాడు. మరి దేవతల రాజధాని అన్నాడు. నేను పోయి చూశాను, దేవతలు ఎక్కడా నాకు కనిపించలేదు అమరావతిలో. ఆడ నాకు కనిపించిందల్లా కనతున్న చెట్లు. 70,000 ఎకరాల్లో మరి ఆయన రాజధాని నగరం కట్టాలంటున్నాడు. రాజధాని కట్టాలంటే బెంగళూరులో 1000 ఎకరాల లోపే ఉన్నాయి, మద్రాసులో 1000 ఎకరాల లోపు ఉన్నాయి, భువనేశ్వర్లో 1000 ఎకరాలు ఉన్నాయి, హైదరాబాద్ లో 1000 ఎకరాల లోపే కట్టారు మరి రాజధాని. ఇక్కడ 70,000 ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? రాజధాని పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 20 మంది జిల్లాలు అమరావతికి ఒప్పుకోవటం లేదు. మరి నేను చెప్తున్నాను, రాజధాని పరిపాలన, రాజధాని అనేది రాయలసీమ జిల్లాలో ఉంటే బాగుండేది. రాయలసీమ జిల్లాల్లో మరి ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఈ రాజధాని నగరాన్ని కట్టుంటే బాగుండేదని రాయలసీమ ప్రజల్లో ఉంది ఈ ఆలోచన. మరి హైకోర్టును కావాల్సి ఉంటే విశాఖపట్నంలో పెట్టి పరిపాలన రాజధానిని మరి రాయలసీమ జిల్లాల్లో పెట్టుంటే ఒట్టి మాటలు మాట్లాడకుండా కొంచెం సింపతి అవసరం.
రాయలసీమ రాళ్లే మిగిలిన్నాయి. నేను తిరుపతి నుంచి మదనపల్లికి వస్తే ఏమి కనిపించాయి? రాళ్లే కనిపించాయి. ఈ రాయలసీమలో కావాల్సింది మరి పరిపాలన రాజధాని అయితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ నా మనసులో ఉద్దేశం, నేను అమరావతిని కాదనను. కట్టుకో, నీళ్ళల్లో రాజధాని కట్టాలంటాడు, కట్టుకో, నాదేం పోయింది. నీళ్ళల్లో విమానాశ్రయం తేవాలంటాడు, తెచ్చుకో, నీ ఇష్టం. నీకు 110, 150 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంటది. మరి నువ్వేమైనా చేసి సంపన్నులకే సహాయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చి 11 సంవత్సరాల్లో ఏమి సాధించింది అని అడిగితే నాకు కనపడుతుండేది 3. ఒకటి, పటేల్ విగ్రహాన్ని తెచ్చారు అహ్మదాబాద్ లో. గుజరాత్ లో 125 అడుగుల ఎత్తులో ఒక విగ్రహాన్ని తెచ్చారు. ఎస్, గుడ్. రెండవది, అయోధ్యలో టెంపుల్ కట్టారు. ఇంతకంటే ఎక్కువ ఏం చేశారు భారతీయ జనతా పార్టీ 11 ఏళ్లలో? నాకైతే కనపడటం లేదు. మూడవ అంశాన్ని గురించి మీ ముందు ఉంచదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ సాధించే ఘన విజయాల్లో ఇది మూడవది, చాలా ముచ్చటైనది. 11 సంవత్సరాల్లో బ్యాంకుల్లో 14,50,00,000 కోట్ల రూపాయలను కోటీశ్వరుడు అప్పు చేసి ఎన్పిఎల్ఐ తర్వాత మాఫీ చేయడం జరిగింది. ఏ రైతుకు చేయలేదు రుణమాఫీ, విద్యార్థులకు చేయలేదు, ఓబీసీలకు చేయలేదు, ఎస్సీలకు చేయలేదు. కానీ కోటీశ్వరులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. 100 కోట్లు పైబడ్డ వాళ్ళు మరి 14,5 లక్షల కోట్ల రూపాయలు 14,5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎల్ అయితే ఆ ఎన్పిఎల్ అన్నిటినీ రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇది తప్ప అంతేకాదు, వాళ్ళ దగ్గర ముడుపులు కూడా తీసుకున్నారని ఢిల్లీ అంతా చెప్పుకుంటున్నారు. ముడుపులు తీసుకున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఎంత ముడుపులు తీసుకున్నారు అంటే 10% ముడుపులు తీసుకున్నారని మొత్తం దేశమంతా చెప్పుకుంటున్నారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్, మరి నువ్వు చేసినటువంటి 14,5 లక్షల కోట్ల రుణమాఫీలో ఏ రాష్ట్రంలో ఎంతమందికి రుణమాఫీ చేశావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి రుణమాఫీ చేశావు? ఏ పద్ధతిలో చేశావు? గుజరాత్ లో చేశారంటున్నారు. గుజరాత్ లో వాళ్ళకి ఏ పద్ధతిలో రుణమాఫీ చేశారు? ఇంత డబ్బుని రుణమాఫీ చేసినటువంటి ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీకి దక్కిందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అడుగున్నా సార్, మదనపల్లి ఫైల్ తగ్గం గురించి. మదనపల్లి ఫైల్ తగ్గం అయినాయి కదా, ఫైల్స్ ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడాను కదా, మదనపల్లి ఫైల్స్ వ్యవహారంలో త్వరగా ఒక విచారణ పూర్తి చేసి విచారణను ప్రజలు ముందుంచాల్సిన అవసరం పైన ఉందని నేను తెలియజేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.